సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ముట్రాజ్పల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు ఎల్ఎస్ శ్రీధర్, ప్రశాంత్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ ఉద్యమంలో ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా వారి ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకున్నారు. తెలంగాణ మహిళా శక్తికి, బహుజన ధీరత్వానికి చిట్యాల ఐలమ్మ ప్రతీకగా నిలిచారని తెలిపారు. రజక సంఘం అధ్యక్షుడు మెతుకు మహేష్, ప్రధాన కార్యదర్శి మెతుకు మహేందర్, నాయకులు మహేందర్, రాజయ్య, యాదయ్య, బాలయ్య, చంద్రయ్య, బూడయ్య, మహిళలు, యువకులు, చిన్నారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రాజుపల్లి విలేజ్ లో ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. మనకు బతుకమ్మ పండుగ కావచ్చు, దసరా కావచ్చు, అది ఇప్పుడే ఈ రోజు ముట్రాజుపల్లిలో ఆ సంబరాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మన వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ గారి జయంతి రోజున, ఆమె పుట్టినరోజే ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇట్టి సంఘటితంగా చేస్తున్నటువంటి ముట్రాజుపల్లి గ్రామ పెద్దలకు, రాజకీయ నాయకులకు, అలాగే మన రజక బంధువులందరికీ గజ్వేల్ నియోజకవర్గ సంఘం నుంచి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇకపోతే ఏంటంటే మన ఐలమ్మ గారు ఒక నిప్పి కనుక మన రజక జాతిలో పుట్టింది కాబట్టి ఆ ఘనత మనకే దక్కుతుంది. ఆమె యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఈ వేదిక నుంచి నేను కోరుకుంటున్నా. ఆమె ముక్తి కోసం, భూమి కోసం పోరాడిన మరీ ధీరవనిత. నైజాం నవాబులకు, పెత్తందారి వ్యవస్థ నుంచి దొరలకు ఎదురొడ్డి ఆమె పండించిన పంట నాకే దక్కాలని చెప్పేసి ఆమె ఎదిరించి పోరాడి ఎన్నో అవరోధాలకు గురైన మహిళను గత ప్రభుత్వం మాన్యశ్రీ పెద్దల గౌరవనీయులు మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఐలమ్మ గారి జయంతి వర్ధంతులను వెలుగులోకి తీసుకొచ్చింది. చాలా మంచి పరిమాణం. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మన జాతిలో పుట్టిన ఐలమ్మ గారి పేరు ఓటీ ఉమెన్స్ కాలేజీ ఏదైతే ఉందో దానికి పేరు మన ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ముట్రాజ్పల్లి గ్రామంలో తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా ఆల్ పార్టీస్ వంటేరు ప్రతాపన్న గారు, గజ్వేల్ మార్కెట్ చైర్మన్ ఏఎంసీ నరేంద్రన్న గారు, సర్దార్ ఖాన్ గారు ముఖ్య అతిథిగా వచ్చి ముట్రాజ్పల్లి గ్రామ ప్రజలు వచ్చి విగ్రహం ఆవిష్కరించడం జరిగింది. మాకు తెలంగాణ గవర్నమెంట్లో తెలంగాణ ప్రభుత్వం చిట్యాల శ్వేత ఐలమ్మకు మహిళా కమిషన్ మెంబర్ ఇస్తామని చెప్పడానికే పరిమితమైంది, కానీ గవర్నమెంట్ నుంచి జీవో మాకు రాలేదు. మా డిమాండ్ ఏంటంటే శ్వేత ఐలమ్మ గారికి మహిళా కమిషన్ మెంబర్గా ఇవ్వాలి. వాళ్ళ కుటుంబాన్ని గుర్తించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒక చిన్నగా విన్నవిస్తున్నాం. మహిళా కమిషన్ మెంబర్గా వాళ్ళని ప్రకటించాలి. ఈ జయంతి ఉత్సవాలు ఊరున అందరూ వీరవనిత చాకలి ఐలమ్మ గారి విగ్రహం ఆవిష్కరించుకోవడం నిజంగా ఇది శుభపరిణామం. ఈ కార్యక్రమం నిర్మించినటువంటి ముట్రాజ్పల్లి రజక సోదరి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. అందరికీ ఒక విషయం తెలవాల్సిన విషయం ఏంటంటే, చాకలి ఐలమ్మ పోరాటం చేసింది కేవలం రజక కులాల కోసం కాదు, సాగుల కోసం పోరాటం చేయలే. ఆమె తెలంగాణ సాయుధ పోరాటంలో ఆ రోజు ఉన్నటువంటి దేశ్ముఖులు, నిజాంలు ఏ విధంగా అయితే దౌర్జన్య పాలన చేస్తున్న సమయంలో వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళ దగ్గర భూములను తీసుకొని ఎంతో మంది సబ్బండ వర్గాలకు పంచినటువంటి చరిత్ర ఘనత చాకలి ఐలమ్మది. కాబట్టి అంటే కేవలం చాకలి కులంలోనే కాదు, అన్ని కులాల వారు కూడా చాకలిని స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా ముందుకు వెళ్లాల్సిన ఖచ్చితంగా ఉంది. ఆనాటి ఝాన్సీ లక్ష్మీ వీరనారి 130వ జయంతి కార్యక్రమం ముట్రాజ్పల్లి గ్రామంలో నిర్వహించుకోవడం చాలా సంతోషకరం. ఈ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన ముట్రాజ్పల్లి గ్రామస్తులు, వారికి సహకరించిన స్థానిక రాజకీయ నాయకులే గాని పుర ప్రముఖులు అందరికీ మా రజక సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతకుముందు పెద్దలు ఇద్దరు మాట్లాడారు ఐలమ్మ గురించి, వారి యొక్క జీవిత చరిత్ర గాని వాళ్ళకున్న ప్రత్యేకతలు చెప్పారు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. చాకలి ఐలమ్మ తనేదో ఉన్నతంగా రాజకీయంగా సామాజికంగా ఎదిగిన కుటుంబం నుండి పుట్టలేదు. అతి నిరుపేద కుటుంబం నుండి పుట్టి ఈరోజు యావత్ తెలంగాణ ప్రాంతంలో ఒక తల్లిగా గుర్తింపబడుతుంది. రాష్ట్ర అధికారికంగా నిర్వహించుకోగలుగుతున్నామంటే ఆమె యొక్క స్ఫూర్తిని మనం పొందాలి. ఆ స్ఫూర్తి అంటే ఏదో ఆమె చదువుకునేదో లేకుంటే తన కుటుంబం ఆర్థికంగా సామాజికంగా లేదు. వాళ్ళకి మా ఊరు ప్రజలు, మా గ్రామ ప్రజలందరూ కలిసి ఈ ప్రోగ్రాన్ని మమ్మల్ని ఎంతో ఉత్సాహంగా ముందు జరపడం జరిగింది.
అందులో మా రజకులు ముందస్తు ఉండడం వల్ల మాకు ఇంకా అభినందన ఎక్కువ అయిపోయింది. అట్లాగే ఆమె చరిత్ర అనేది చాలా ఉంది. పుట్టింది పాలకుర్తి అంతా ఆమె చేసిన అన్ని నిప్పు కనుక కాబట్టి అన్ని తెలుగువరించిన నిప్పు కనుక ఆమెకు వీరనారి అని అందుకే బిరుదిచ్చారు. ఆమెని ఎన్నేళ్ళైనా సరే ఆమె జయంతిని వర్ధంతిని రెండింటిని జరుపుకుంటూ కొనసాగిస్తూ ఉంటాం. ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి, అవి మాకు ఇంకా జరగడం లేదు. అవి కొంచెం మంది ముందు జరుగుతాయని ఆశిస్తున్నాం. మా యూత్, మా ఊరు రజకులందరం కలిసి ఆమె జడుగులు అడుగు జడల్లో నడుస్తామని. తెలంగాణ హీరో అంటే చాకలి ఐలమ్మ విగ్రహం ఆవిష్కరణ జరిగింది. తెలంగాణ కొరకు పోరాటం చేసింది ఐలమ్మ. జాడలో అందరం నడుస్తున్నాము. మా గవర్నమెంట్